చిన్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పటికీ అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. నిజం చెప్పాలంటే ఆ రాత్రి జరిగింది తలుచుకుంటే ఇప్పటికీ నా ఒళ్ళు గగురు పొడుస్తోంది. కానీ ఆ రాత్రి నేను అనుభవించిన భయం మాత్రం అంతా ఇంతా కాదు. అప్పుడు నా వయసు 13-14 సంవత్సరాలు ఉంటాయి. మా హాస్టల్ ఊరికి కొంచెం దూరంగా ఉండేది. అది చాలా పాత బిల్డింగ్, పొడవైన కారిడార్, రెండు వైపులా వరుసగా గదులు ఉంటాయి. పాత ఇనుప మంచాలు, తేమ పట్టిన గోడలు. వర్షాకాలంలో ఆ బిల్డింగ్లోకి అడుగు పెట్టగానే తడిసిన గోడల వాసన, పాత చెక్క వాసన వచ్చేది. మా హాస్టల్ వెనుక ఒక పెద్ద ఖాళీ స్థలం ఉండేది. దాని అవతల పాత సమాధులు ఉండేవని మేమంతా అనుకునేవాళ్ళం. పగటిపూట అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడేవాళ్ళం. కానీ రాత్రి కిటికీలోంచి చూస్తే అదే ప్రదేశం చాలా భయంకరంగా కనిపించేది. ఆ రాత్రి కూడా బాగా వర్షం పడుతోంది. సమయం దాదాపు 12 దాటింది. గదిలో అందరూ నిద్రపోతున్నారు. ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతూ శబ్దం చేస్తోంది. నాకు మాత్రం నిద్ర రావడం లేదు. అప్పుడే కారిడార్లో ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. మొదట వార్డెన్ రౌండ్ కొడుతున్నాడేమో అనుకున్నాను. కానీ ఆ అడుగులు నెమ్మదిగా మా గది వైపు వచ్చాయి. చివరికి మా తలుపు దగ్గరే ఆగిపోయాయి. తలుపు కింద చిన్న గ్యాప్లోంచి కారిడార్ లైట్ కనిపించేది. ఎవరైనా బయట నిలబడి ఉంటే వాళ్ళ కాళ్ళు కనిపించాలి. నేను అలాగే చూస్తూనే ఉన్నాను. కానీ ఏమీ కనిపించలేదు. అయినా అడుగుల శబ్దం తలుపు బయటే ఆగిపోయింది. 10 సెకండ్లు, 20 సెకండ్లు ఎవరూ కదల్లేదు. తరువాత మళ్ళీ ఆ శబ్దం దూరంగా వెళ్ళిపోయింది. నేను దుప్పటి లోపలే పడుకొని వార్డెన్ అయితే తలుపు దగ్గర ఎందుకు ఆగాడు అని ఆలోచిస్తూ ఉన్నాను. కొద్దిసేపటి తరువాత బాత్రూంకి వెళ్లాల్సి వచ్చింది. ఎవరినీ లేపకుండా నెమ్మదిగా లేచి తలుపు తెరిచాను. కారిడార్లో ఒక్క బల్బు మాత్రమే ఉంది. అది కూడా సరిగ్గా వెలగడం లేదు. ఒకసారి వెలుగు, మరోసారి చీకటి. నేను బాత్రూం వైపు నడుస్తుంటే నా అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. అప్పుడే కిటికీ బయట నుంచి ఎండిపోయిన ఆకుల మీద ఎవరో నడుస్తున్నట్టుగా చర్చర్ అనే శబ్దం వచ్చింది. నేను వెంటనే ఆగిపోయాను. ఆ శబ్దం కూడా ఆగిపోయింది. మళ్ళీ ఒక అడుగు వేశాను. అదే శబ్దం ఈసారి కాస్త దగ్గరగా, పెద్దగా వినిపించింది. కిటికీ బయట చూడాలని అనిపించినా చూడడానికి చాలా భయమేసింది. ఎందుకంటే ఆ వైపే ఆ పాత సమాధులు ఉండేవి. నేను వేగంగా బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను. ముఖం కడుక్కుంటూ అద్దంలో నా ముఖం నేను చూసుకున్నాను. నన్ను నేనే చూసుకొని, ఏంటిరా ఇంత భయపడుతున్నావు అని నాలో నేనే అనుకున్నాను. ఇంతలో వెంటిలేటర్ దగ్గర టక్ అని శబ్దం వచ్చింది. పైకి చూశాను. ఏమీ లేదు. మళ్ళీ నీళ్లు తెరిచాను. అప్పుడు బయట నుంచి చాలా నెమ్మదిగా ఏయ్ అని ఎవరో పిలిచినట్టుగా వినిపించింది. నేను వెంటనే నీళ్లు ఆపేశాను. కొన్ని సెకండ్ల తరువాత మళ్ళీ ఏయ్ అని గట్టిగా పిలిచారు. నేను తలుపు దగ్గరికి వెళ్ళి చెవి పెట్టి వింటున్నాను. ఎవరూ మాట్లాడడం లేదు. వెంటనే తలుపు తెరిచి బయటకు వచ్చాను. కారిడార్ మొత్తం ఖాళీగా ఉంది. అదే సమయంలో నా వెనక నుంచి ధమ్ అని బాత్రూం తలుపు ఒక్కసారిగా మూసుకుంది. ఆ క్షణంలో నా గుండె జారిపోయినట్టుగా అనిపించింది. భయంతో నేను పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చాను. అందరూ ఇంకా నిద్రలోనే ఉన్నారు. కానీ నా మంచం పక్కన ఉన్న కిటికీ మాత్రం కొంచెం తెరిచి ఉంది. బయటకు చూడాలని అనిపించినా భయంతో చూడలేదు. వెంటనే దుప్పటి కప్పుకొని పడుకున్నాను. 10 నిమిషాలు కూడా కాలేదు. టక్ అని కిటికీ దగ్గర చిన్న శబ్దం వచ్చింది. వెంటనే నా పక్కన పడుకున్న రమేష్ కదిలి ఏమైందిరా అని నిద్రలోనే అడిగాడు. ఏమీ లేదురా, పడుకో అన్నాను. అతను మళ్ళీ నిద్రపోయాడు. కానీ నాకు మాత్రం కిటికీ వైపు చూడాలంటే ధైర్యం రాలేదు. ఒక్కసారిగా కిటికీ గ్రిల్కి ఏదో బలంగా తగిలినట్టుగా ధమ్ అని పెద్ద శబ్దం వచ్చింది. ఒక్కసారిగా అందరూ లేచిపోయారు. వార్డెన్ వచ్చి కిటికీ తెరిచి బయట చూశాడు.
తరువాత నవ్వుతూ ఏం లేదులేరా, అది చెట్టు కొమ్మ అన్నాడు. నిజంగానే అది పాత చెట్టు కొమ్మ గాలికి ఊగుతూ గ్రిల్కి తగులుతోంది. మేమంతా ఊపిరి పీల్చుకున్నాం. కాని వార్డెన్ వెళ్ళిపోతూ, రేయ్, ఈ రాత్రి కిటికీ దగ్గర పడుకోకండ్రా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట ఎందుకో నాకు ఇంకా ఎక్కువ భయపెట్టేసింది. అందరూ మళ్ళీ పడుకున్నారు. నేను మాత్రం నిద్రపోలేకపోయాను. కొద్దిసేపటి తరువాత మళ్ళీ కారిడార్లో అడుగుల శబ్దం, టక్ టక్ అని. ఈసారి చాలా నెమ్మదిగా మా గదివైపు వస్తున్నాయి. ఒక్కసారిగా మా తలుపు దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. ఈసారి ఒక చిన్న శబ్దం కీచుమంటూ తలుపు హ్యాండిల్ కొద్దిగా కదిలినట్టుగా వినిపించింది. నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఎవరైనా తలుపు తెరవబోతున్నారా అని నా మనసులో అనుకున్నాను. నేను మాత్రం అక్కడి నుంచి కదలలేదు. హ్యాండిల్ కీచుమంటూ మళ్ళీ కదిలింది. అంతలో మా గదిలో పడుకున్న ఒక పిల్లాడు నిద్రలోనే ఒక్కసారిగా లోపలికి రా అన్నాడు. నా గుండెలో రక్తం గడ్డకట్టినట్లయింది. అతని వైపు చూశాను. అతను ఇంకా నిద్రలోనే ఉన్నాడు. బయట ఉన్న అడుగుల శబ్దం మాత్రం మెల్లగా కారిడార్ చివరికి వెళ్ళిపోయింది. ఉదయం అయ్యే వరకు నేను కళ్ళు మూయలేదు. సూర్యుడు వచ్చిన తరువాత అదే హాస్టల్, అదే కారిడార్, అదే కిటికీ, అదే చెట్టు అన్నీ సాధారణంగా కనిపించాయి. మేము రాత్రి జరిగిన విషయాలన్నీ వార్డెన్కి చెప్పాం. అతను నవ్వుతూ, పిల్లలు, మీరు రాత్రి ఎక్కువగా ఊహించుకుంటున్నారు. కారిడార్లో నేను రౌండ్కి వచ్చాను. కిటికీ దగ్గర శబ్దం చెట్టు కొమ్మ వల్ల, మిగతావి గాలి, పిల్లలు నిద్రలో మాట్లాడడం అన్నాడు. నాకు నిజమే అనిపించింది. అడుగుల శబ్దానికి కారణం ఉంది, కిటికీ శబ్దానికి కూడా కారణం ఉంది. బాత్రూమ్ దగ్గర వినిపించిన గొంతుకి ఏదో కారణం ఉండొచ్చు. అన్నింటికీ సమాధానం ఉన్నట్టే అనిపించింది. కానీ ఒక విషయం మాత్రం ఇప్పటికీ నాకు సమాధానం దొరకలేదు. ఆ రాత్రి నేను బాత్రూంకి వెళ్లే ముందు నా కిటికీ పూర్తిగా మూసి ఉందని నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. కానీ తిరిగి వచ్చేసరికి అది లోపలికి తెరిచి ఉంది. గాలి వల్ల కావచ్చు, లాక్ సరిగ్గా పడకపోయి ఉండొచ్చు, లేదా ఎవరైనా తెరిచి ఉండొచ్చు, నాకు తెలియదు. కొన్ని సంవత్సరాల తరువాత నేను అదే హాస్టల్కి మళ్ళీ వెళ్ళాను. బిల్డింగ్ దాదాపు ఖాళీగా ఉంది. పాత కారిడార్ అలాగే ఉంది. ఆ కిటికీ కూడా అలాగే ఉంది. నేను వార్డెన్ని అడిగాను, సార్, వెనుక ఉన్న సమాధులు ఇంకా ఉన్నాయా? అతను కాసేపు నన్ను చూసి, ఏ సమాధులు అన్నాడు. నేను వెనక వైపు చూపించాను. అతను నవ్వి, అది అప్పట్లో ఉన్న పాత ఖాళీ స్థలం, అక్కడ సమాధులంటూ ఏమీ లేవు అన్నాడు. నేను ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు అక్కడి నుంచి తిరిగి వచ్చేశాను. నిజంగా అక్కడ సమాధులు ఉండేవా, లేక చిన్నప్పుడు మా ఊహే ఆ చీకటిని సమాధులుగా మార్చిందా నాకు ఇప్పటికీ తెలియదు. కానీ ఆ రాత్రి గురించి మాత్రం ఒక విషయం ఇప్పటికీ మరచిపోలేను. అర్ధరాత్రి అందరూ నిద్రపోయినప్పుడు, మన చుట్టూ ఏమీ జరగకపోయినా మన మనసు తనంతట తానే భయంకరమైన కథలు తయారు చేసుకుంటుంది. ఒక అడుగు శబ్దం, ఒక కిటికీ కదలిక, ఒక తలుపు శబ్దం, చీకట్లో కనిపించని ఒక నీడ, ఇవన్నీ సాధారణ విషయాలే కావచ్చు. కానీ ఆ క్షణంలో మనకు ఒక్కటే అనిపిస్తుంది, నేను ఒంటరిగా లేను అని. అందుకే ఇప్పటికీ రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత ఎక్కడైనా దూరంగా ఒక శబ్దం వినిపిస్తే ఇక ఆ రాత్రి నాకు జాగారమే.